హాయ్ అండి. ఇవాల్టి వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చి ఇక్కడైతే పొద్దున్న నా పిల్లలకైతే క్యారేజ్ పెట్టేశాను. పొద్దున్న ఏంటంటే కర్రీ వచ్చి బెండకాయ కర్రీ ప్రిపేర్ చేశాననమాట. ఇంకా రైస్ అయితే పిల్లలిద్దరికీ సరిపడా ప్రిపేర్ చేస్తాను. ఏంటంటే కొంచెం మేము తినేసరికి టైం పట్టుద్ది కదా! ఇంకా ఆ టయాన కొంచెం రైస్ పెట్టచ్చులే అని చెప్పి కొంచెం తగ్గించి పెడతాననమాట. ఇంక ఇప్పుడైతే రైస్ పెట్టాను. ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది. ఇంకో పక్కనైతే ఈయన జున్నుపాలు తీసుకొచ్చారనమాట. అయితే ఒక 2 బాటిల్ తీసుకొచ్చారు. ఇప్పుడైతే ఒక బాటిల్ ప్రిపేర్ చేస్తున్నాను. పాలన్నీ ఒకేసారి కంటే ఇంకోసారి చేసుకోవాలనిపించినప్పుడు ఇంకొన్ని చేసుకోవచ్చు కదా అని చెప్పి కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంక ఇప్పుడైతే చిక్కటి పాలు ఇవైతే పావు లీటర్ పాలకైతే 1 లీటర్ పాలు వరకు పోస్తున్నానమాట. ఏంటంటే మరీ గట్టిగా కాకుండా పిల్లలకి కొంచెం పలచగా ఉంటే ఇష్టం. ఇంకా నాకైతే కొంచెం చిక్కటి పాలతోని గట్టిగా ఉన్నట్టయితే ఇష్టం అనమాట. ఇంకా పిల్లల కోసం అయితే కొంచెం పలచగా అయ్యేలాగైతే 1 లీటర్ పాలు పోసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటంటే జున్ను పాలు ఎక్కువ ఇప్పుడే దొరుకుతాయండి. గేదె పాలు పోపించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగితే తెచ్చి పెడతారనమాట. ఇదివరకు నేను జున్ను పాలు ఎంత అనేసానంటే 200, 300 అనేవారు. ఇంకా ఇప్పుడైతే ఏకంగా 600, 700 అని చెప్తున్నారు. ఇంకా కానీ రేట్ ఎంతైనా జున్ను పాలు జున్ను టేస్ట్ బాగుంటుంది, ఎవరికైనా నచ్చుతుంది కాబట్టి ఇంకెంత రేట్ అయినా కొనుక్కోవాల్సిందే కదా. ఇంకా పాలు చక్కగా స్టోర్ కూడా చేసుకోవచ్చు, ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయి. ఇంకా మేమైతే పాలు కొనుక్కోలేదనమాట. తెలిసిన వాళ్ళు ఈయన ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళైతే పంపిస్తుంటారనమాట. ఇంకా అలా పంపించినయే జున్ను పాలు అయితే. ఇంకా ఇక్కడైతే జున్ను పాలు మామూలు పాలు 2 కూడా కలిపేశాను. ఇంకా బెల్లం కూడా చిన్నగా చితక్కొట్టేసుకొని అయితే వేసేసాననమాట. ఇంకా అందులోనే యాలక్కాయలు, మిరియాలు కూడా కలిపేసి ఇంకా మొత్తం అంతా కొంచెం కరిగేదాకా అయితే కలుపుతున్నాను. కొంచెం మిరియాలు ఈ బయట క్లైమేట్ కూడా బాగుంటలేదు కాబట్టి కొంచెం మిరియాలు ఎక్కువ వేసుకుంటే బెటర్ కదా అని కొంచెం మిరియాలు ఎక్కువైతే వేసాననమాట. ఇంకా మొత్తం అంతా అయితే కలిపేసి ఇంక ఇక్కడైతే చికెన్లోకి అయితే వడకడుతున్నాను. ఏంటంటే గిన్నె ఒకసారి ఎత్తలేక కొంచెం ముందు గరిటతో పోసుకున్న తర్వాత ఇంకా తర్వాత గిన్నెతో అయితే పోసానన్నమాట. ఏంటంటే బెల్లంలోని కొంచెం మట్టిగడ్డలు లాంటివి ఉంటాయి కదా, ఇంకా యాలక్కాయలు కూడాను చితక్కొట్టేసి వేసాం కదా, కొంచెం అవి తగులుతూ ఉంటే పిల్లలు ఏరుకొని తింటూ ఉంటారు. ఇంకా అందుకే ఇలా వడకట్టేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది కదా అని ఇంకా పాలైతే ఇలాగ ఒక గిన్నెలోకి అయితే వడకట్టేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అడుగునైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాననమాట. ఇంకా గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఇలా వడకట్టుకున్న పాలు కూడా పెట్టుకొని పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇంకా మూత పెట్టుకొని అయితే ఒక అరగంట సేపు అయితే ఉడికించుకోవాలి. ఇంకా ఒక అరగంట సేపు ఇలా ఉడికించుకున్న తర్వాత అయితే ఒకసారి మూత తీసి చూస్తున్నాను. ఉడికినట్టయితే కనుక స్పూన్తోని ఇలా గుచ్చుకుంటే అంటుకోకుండా ఉంటుంది. ఒకవేళ ఉడకపోతే కనుక అంటుకుంటుంది కదా, ఇంకా అందుకే స్పూన్ తోటి అయితే ఒకసారి చూస్తున్నాను. ఇంకా స్పూన్కి కూడా ఇలా అంటుకోలేదు కదా, ఇంకా ఉడికిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొంతసేపు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చక్కగా గట్టిపడుద్ది, టేస్ట్ కూడా చక్కగా చల్లగా ఉండి బాగుంటుంది కదా. ఇంకా ఈవినింగ్ అయితే ఈయన ఇంటికాడే ఉన్నారు కదా, ఇంక ఈయనకైతే జున్ను పెడుతున్నాను అనమాట. ఇంకా దేవి కూడా స్కూల్ నుంచి వచ్చేసింది. ఇంకా దేవికి కూడా పెడుతున్నాను. చూడండి చక్కగా మరీ పలుచగా కాకుండా చక్కగా ఇలా అయ్యిద్ది. 1 లీటర్ పాలకి అయితే జున్ను పాలు, ఒక పావు లీటర్ పాలకి ఈ మాత్రం గట్టిగా అయితే అవుతుందన్నమాట. దేవికి ఈ అడుగున ఇలా వస్తుంది కదా వాటరు, ఈ వాటర్ అంటే ఇష్టం అన్నమాట. ఈ వాటర్నే వేయమని చెప్తుంటుంది. ఓకేనండి, ఇవాళకి వీడియో అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.